జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి న త్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని ఉద్దేశించి ఈ విధంగా ప్రబోధిస్తాడు. ఇచ్ఛామరణం అంటే ఏమిటి, అది ఎవరికి ఎలా వచ్చింది అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం వేటు న్యూస్ అనగనగాలో. ఈ సృష్టిలో జీవి ఏ విధంగా ఉద్భవిస్తుందో అదే విధంగా అంతే సహజంగా మరణం అనేది కూడా ప్రతి జీవికి ఎప్పుడో ఒకప్పుడు సంభవిస్తుంది. ఇందులో ఎప్పుడు అని నిర్ణయించడం, ముందుగా తెలుసుకోవడం అన్నది ఎవ్వరికీ సాధ్యమయ్యేది కాదు. ఇందుకు భిన్నంగా మనకు మహాభారతంలో ఇచ్ఛామరణం గురించి వివరించబడి ఉంది. ఇది ఒక ప్రత్యేకమైన మరణం. మనిషి తన ఇష్టంతో స్వచ్ఛందంగా, అంటే తన మరణాన్ని తాను ఫలానా సమయానికి అని నిర్ణయించి కోరుకోవడం ద్వారా వచ్చే మరణం. భీష్ముడు మహాభారతంలో గొప్ప వీరుడు. అయితే భీష్ముడు మహాభారతం యుద్ధంలో దక్షిణాయనం సాగుతున్న సమయంలో మరణం ఆసన్నమై అంపశయ్య మీదకు చేరుతాడు. అప్పుడు మరణించాల్సిన భీష్ముడు ఉత్తరాయణం వచ్చే వరకు తనకు మరణం రాకూడదని కోరుకుంటాడు. తాను కోరుకున్నట్లుగానే ఉత్తరాయణం ఘడియలు సమీపిస్తూనే మాఘమాసంలో అష్టమి నాడు దేహత్యాగం చేస్తాడు భీష్మ పితామహుడు. ఇలా ఇచ్ఛామరణం పొందుతాడు భీష్ముడు. అనగనగా పురాణ గ్రంథాల ప్రకారం భీష్ముడి తండ్రి శంతను మహారాజు తన కుమారుడు దేవవ్రతునికి ఇచ్ఛామరణం వరం ఇచ్చాడని అంటారు. భీష్ముడు జీవితాంతం అవివాహితుడిగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. దీంతో తన కుమారుడికి తన పట్ల ఉన్న ప్రేమకు ఎంతో సంతసించిన శంతన మహారాజు తన కొడుకు భీష్ముడికి ఇచ్ఛామరణం వరం ఇచ్చాడని పురాణం ద్వారా తెలుస్తోంది. భీష్ముడు మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన నిలబడి భీకరంగా పోరాడడం జరుగుతుంది. పాండవులతో యుద్ధం వద్దని దుర్యోధనుడితో ఎంత చెప్పినా దుర్యోధనుడి చెవికెక్కదు. దీంతో మనస్సు రాకపోయినా కౌరవుల పక్షాన నిలబడి యుద్ధం చేయవలసి వస్తుంది. అలా యుద్ధంలో పాల్గొన్న భీష్ముడికి తన తండ్రి ప్రసాదించిన ఇచ్ఛామరణం శుభ గడియలలోకి మార్చుకునే అవకాశం లభించింది. అంటే తను ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణించవచ్చు. భీష్ముడు అధర్మం పక్షాన నిలబడి ధర్మం మీద యుద్ధం చేస్తున్నానని భావిస్తాడు. కనుకనే యుద్ధంలో మరణించడం మేలని అనుకుంటాడు. ఇందుకు అనుగుణంగా మహాభారతంలో బాణాలకు గురవుతాడు. అయితే దక్షిణాయనంలో ప్రాణాలు విడిస్తే మోక్షం లభించదని, అందుకే ఉత్తరాయణంలో ప్రాణాలు విడవాలని నిర్ణయించుకుంటాడు. తనకున్న ఇచ్ఛామరణం కారణంగా తను అంపశయ్యపై ఉన్నా ఉత్తరాయణం వచ్చేంత వరకు అలాగే అంపశయ్యపై, అందుకే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ కనిపిస్తాడు భీష్ముడు. 58 రోజుల పాటు భీష్ముడు అంపశయ్యపైనే అలాగే ఉంటాడు. ఉత్తరాయణం ప్రారంభం కావడంతో ప్రాణాలు వదులుతాడు. ఇలా కోరుకున్న ఘడియల్లో మాత్రమే మరణాన్ని నిర్ణయించుకునే వరం ఈ సృష్టిలో ఒక్క భీష్ముడికి మాత్రమే ఉండడం విశేషం. మరో ఆసక్తికర కథనంతో మళ్ళీ కలుద్దాం అనగనగాలో.